దేవి గుడి కార్యక్రమంలో ఈరోజు మనము రామ్నగర్ శ్రీ రామకోటి స్తూపం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు చాలా చక్కగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మా పల్లకి సేవ జరుపుకున్నారు. ఉదయము పసుపు దంచడము, పెళ్లి కొడుకు అలాంటి కార్యక్రమాలు అన్నీ జరుపుకున్నారు. ఇప్పుడు పల్లకి సేవ కార్యక్రమము ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళందరూ కలిసి పల్లకి సేవ ఈ వీధి చుట్టూ పల్లకి సేవ తిరిగి వచ్చారు. అలాగే వచ్చిన తర్వాత ఇక్కడ బతుకమ్మ తర్వాత కోలాటము వాళ్ళందరూ ఆడారు. తర్వాత ఇప్పుడు ఎదుర్కొళ్ళ కార్యక్రమం కూడా జరుగుతుంది.
ఎంబీసీ న్యూస్ ఛానల్ మా ఊరి గుడి కార్యక్రమంలో ఈరోజు మనము శ్రీ రామకోటి స్తూపము రామ్నగర్లోకి వచ్చాము. ఇక్కడ ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు చాలా చక్కగా జరుపుకుంటున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పల్లకి సేవా కార్యక్రమము అలాగే కోలాటము కార్యక్రమం చేశారు. మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఈ నవరాత్రులు శ్రీరామనవమికి 9 రోజులు ఎలా జరుపుకున్నారో మనము వాళ్ళని అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. నేను ఆర్యవైశ్య మహిళా మండలి ప్రెసిడెంట్ను. నా పేరు సంభు బాలమణి. ఇక్కడ ఆర్యవైశ్య మహిళా మండలి తరఫున ఇక్కడ ఉగాది నుంచి మేము కార్యక్రమాలు చేస్తాము. నవరాత్రులు, వసంత నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటాము. ఇక్కడ ప్రతిరోజు రామరక్ష స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుతాము. ఇక్కడ రాముల వారికి పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమము, పసుపు దంచే కార్యక్రమము ఈరోజు జరుపుకున్నాము. రేపు కళ్యాణం జరుపుకుంటాము. రాముల వారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించుకుంటాము. రాముల వారి కళ్యాణము అంగరంగ వైభవంగా చేసుకుంటాము. ఎల్లుండి పట్టాభిషేకం చేసుకుంటాము. రాముల వారికి పట్టాభిషేకం చేసుకుంటాము. జై శ్రీరామ్. ఇక్కడ మనము ఆర్యవైశ్య మహిళా మండలిని వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మహిళలనే అడిగి తెలుసుకుందాము. ఇంకా ఏమేం చేసుకున్నారో మనం అడిగి తెలుసుకుందాం. జై శ్రీరామ్. మేము ఆర్యవైశ్య మహిళా మండలిలో సభ్యులము. గత 20 సంవత్సరాలుగా మేము ఇదే ఆర్యవైశ్య మహిళా మండలిలో అందరము కలిసికట్టుగా ఉండి అందరం కలిసి పూజలు కానీ, వనభోజనాలు కానీ, ప్రతి ఒక్కటి వినాయక చవితి మహోత్సవం కానీ అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, ఆర్గనైజింగ్ వాళ్ళు అన్నట్టు ప్రతి ఒక్క కార్యదర్శి కూడా కష్టపడి పనిచేస్తుంది. 3 రోజుల నుంచి అందరము కలిసికట్టుగా వచ్చి ఒకటే రకం చీరలు కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కలిసి పాల్గొనడం కానీ జరుగుతుంది. అందరం బాగా చేసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వావసు నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. మేము మహిళా మండలిలో సభ్యులము. నా పేరు తేలుకోటి సుజాత. మేమందరము 9 రోజులు చాలా చక్కగా రోజు కూడా చక్కని కార్యక్రమాలు చేసుకుంటాము. రోజు శ్రీరామ రక్ష స్తోత్రము, హనుమాన్ చాలీసా పారాయణాలు, పుష్పార్చనలు, కుంకుమార్చన, ఈ విధంగా ప్రతిరోజు నవరాత్రులు అంగరంగ వైభవంగా చేసుకుంటాం. రేపు కళ్యాణం అనేది ఇంకా అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతుంది. ఈరోజు ఎదుర్కోళ్ళు, పసుపు దంచడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన మామ్నార్లో ఆర్యవైశ్య మండలి బాలమన్న అంటే ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా రేపు తలంబ్రాలు, పట్టాభిషేకం అన్నీ మంచిగా అవుతున్నాయి. జై శ్రీరామ్. నా పేరు కండే మహాలక్ష్మి. ఇక్కడ చాలా వైభవంగా జరుగుతున్నాయి. నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ నాకు చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. మేము అంతా బాగా చేసుకుంటాం. మహిళా మండలికి వెళ్ళి, ఆర్యవైశ్య మహిళా మండలికి వెళ్ళి వనభోజనాలకు పోతాము, వినాయక చవితి చేసుకుంటాము. ఇట్లా ఎవరికైనా సాయం చేస్తుంటాము. అమ్మవారి గుళ్ళో అన్నదానం ఉంటుంది, రామాలయం అన్నదానం ఉంటుంది, మాదే ఉంటుంది ప్రతి సంవత్సరము. అమ్మవారి గుళ్ళ దసరా నవరాత్రులకు మొల్ల మాదే దానం ఉంటుంది. ఆర్యవైశ్య కాబట్టి మహిళా మండలికి వెళ్ళి బాగా సేవలు చేసుకుంటాము. ఎవరికైనా ఏమన్నా పుస్తమెట్టలు కూడా దానం చేస్తాము. ఎవరికైనా ఏమన్నా కావాలా ఆపదలు అన్నట్టు అట్లు దానం చేస్తాము. కొంచెం ఆ హెల్ప్ బాగుంటుందని మేము చేసుకుంటాం. ఏదైనా ఆర్యవైశ్య మాకు కూడా సహకరియాలని మేము కూడా అనుకుంటాం. అంతే. ఆర్యవైశ్య మహిళా మండలి రామ్నగర్, పాలమూరు. మేము శ్రీరామనవమి శుభాకాంక్షలు మండలి తరపున మేము ఉగాది రోజు అఖండ జ్యోతి చేస్తాము. ఆ నవరాత్రులు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు రామరక్ష స్తోత్రము, హనుమాన్ చాలీసా తర్వాత చేసి ప్రసాద వితరణ చేస్తాము. తర్వాత అష్టమి రోజు రాముల వారికి అభిషేకము, మంగళ స్నానాలు, పసుపు దంచుట, ఇసురుట అవన్నీ చేసి ప్రసాద వితరణ చేసి రాత్రి 7 గంటలకు పల్లకి సేవ, తర్వాత ఎదుర్కొళ్ళు చేస్తాము. పండగ రోజు కళ్యాణం చాలా వైభవంగా మహిళా మండలి సభ్యులచే చేపిస్తాము. రాత్రికి పవలింపు సేవ చేస్తాము. తర్వాత మరుసటి రోజు దశమి రోజు పట్టాభిషేకం, రాముల వారి పట్టాభిషేకంతో
మహావైభవంగా రంగ వైభవంగా శ్రీరామనవమి చేసుకుంటున్నాము.